ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. హోమం నిర్వహించడం పుత్రుడికి జన్మనివ్వడం కంటే గొప్పదైన విషయం నీడనిచ్చే మహావృక్షాలను నాటడం. హైందవ సంస్కృతిలోని ప్రకృతిని ఆరాధించే సాంప్రదాయం యుగయుగాలుగా సాగుతుంది. రావి చెట్టు ప్రకృతిలో పావన వృక్షాలలో ఒకటి. పురాణాలలో రావి చెట్టు విశిష్టత గురించి అనేక విధాలుగా ప్రస్తావించబడింది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. దీనిని అశ్వత్థ వృక్షమని, బోధి వృక్షమని కూడా అంటారు. ఇది ఆశ్రయించడం వలన అభిష్ట సిద్ధి కలగడం మాత్రమే కాకుండా పాపం నాశనం అవుతుంది. ఇక ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. రావి చెట్టు విష్ణు స్వరూపంగా, వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాల పరిష్కారమే, కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు చెబుతున్నారు. వేప చెట్టులో అనేక ఔషధ గుణాలున్నాయి. వేప ఆకులతో అనేక క్రిములు చనిపోతాయి, రోగాలు దూరమవుతాయి. అమ్మవార్లకు వేపాకులంటే ఎంతో ఇష్టం. వేప చెట్టు లాంటి దివ్యౌషధ వృక్షము ఈ భూలోకంలో మరొకటి లేదు.